ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ సోదరీ సోదరులారా, నేటి మన పాఠం సంఖ్యాకాండం 17వ అధ్యాయం. ఏకాగ్రతతో వినండి. యెహోవా మోషేకు ఆజ్ఞాపిస్తూ అన్నాడు, నీవు ఇశ్రాయేలీయులతో మాట్లాడి ఒక పని చెయ్యాలి. వారి కుటుంబ ప్రధానుల నుండి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క కర్ర చొప్పున తీసుకో. మొత్తం 12 కర్రలవుతాయి. ఎవరి కర్ర మీద వారి పేరు రాయి. లేవి కర్ర మీద మాత్రం అహరోను పేరు రాయాలి. పితరుల కుటుంబ ప్రధాని ఒకనికి ఒకే కర్ర ఉండాలి. ప్రత్యక్షపు గుడారములో నేను నిన్ను కలుసుకుంటాను. అక్కడ ఉన్న శాసనముల ఎదుట ఈ కర్రలను ఉంచాలి. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుంటానో అతని కర్ర చిగిరిస్తుంది. ఇశ్రాయేలీయులు మీకు విరోధముగా సనక్కుండా వారి సణుగులు నాకు వినబడకుండా మాన్పివేస్తాను. అంతటా ఒక్కొక్క కుటుంబ నాయకునికి ఒక్క కర్ర చొప్పున 12 కర్రలు తెచ్చి అతనికిచ్చారు. అహరోను కర్ర వారి కర్రల మధ్యన ఉన్నది. ఈ కర్రలన్నిటినీ మోషే సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిలో ఉంచాడు. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్లి చూడగా లేవి కుటుంబానికి చెందిన అహరోను కర్ర చిగిర్చి ఉంది. అది చిగిర్చి పూలు పూచి బాదము పండ్లు కలది అయింది. మోషే యెహోవా సన్నిధి నుండి ఆ కర్రలన్నిటినీ ఇశ్రాయేలీయులందరి ఎదుటికి తేగా వారు వాటిని చూచి ఒక్కొక్కడు ఎవరి కర్రను వారు తీసుకున్నారు. అప్పుడు యెహోవా మోషేతో అన్నాడు, తిరుగుబాటుదారులకు ఆనవాలుగా కాపాడబడినట్లు అహరోను కర్రను మరల శాసనముల ఎదుట ఉంచు. వారు చావకుండా నాకు వినబడకుండా వారి సణుగులను కేవలము అణిచివేసి మాన్పించిన వాడివవుతావు. అంతట మోషే యెహోవా చెప్పినట్లే చేశాడు. అయితే ఇశ్రాయేలీయులు మోషేతో అన్నారు, ఇదిగో మా ప్రాణాలు పోయినవి. మేమందరము నశించిపోయామంటే నశించిపోయాము. యెహోవా మందిరాన్ని సమీపించే ప్రతివాడు చస్తాడు. మేమంతా చావాల్సి ఉందా? సోదరీ సోదరులారా, చిగిరించిన అహరోను కర్ర పునరుత్థానానికి తార్కాణం. దేవుడు దీని ద్వారా అహరోను యాజక పరిచర్యను ధృవీకరిస్తున్నాడు. అహరోనే ప్రధాన యాజకుడు అని దేవుడు ఈ విధంగా పునరుద్ఘాటిస్తున్నాడు. పునరుత్థానమే ఇందులో ఇమిడి ఉన్న మార్మిక భావం. ఇశ్రాయేలీయులు చేసిందేమిటి? అహరోను మాకు దేవుని ప్రతినిధి, అతడొక్కడేనా దీనికి అభ్యర్థి అంటూ తిరుగుబాటు చేశారు. అహరోను యాజకత్వాన్ని స్థిరపరుస్తున్నట్లు దేవుడు చూపుతున్న ఈ సంకేతం ఎంతో అర్థవంతమైనది. ప్రతి నాయకుడు కుటుంబాల వారీగా తలా ఒక కర్ర తెచ్చాడు. ఈ కర్రలు అరణ్యములో నుండి తెచ్చారు. ఆ కర్రలను మంచి నగిషీగా అందంగా చిత్రిక పట్టారు. వాటి మీద తమ పేర్లు చెక్కించుకున్నారు. అయినా అవి కర్రలే, నిర్జీవ పదార్థాలు. ఈ కర్రలను తెచ్చి సాక్ష్యపు గుడారంలో ఉంచారు. ఆ కర్రలలో అహరోను కర్ర ఒకటి. అన్ని కర్రల్లాగే అహరోను కర్ర కూడా నిర్జీవ వస్తువే. అయినా ఏం జరిగిందేమిటి? అహరోను కర్ర చిగిరించింది. మరణములో నుండి జీవం వచ్చింది. పునరుత్థానము ద్వారా అహరోను యాజకత్వ పరిచర్య స్థిరపరచబడింది. ఈ కర్ర చిగిర్చింది, పూలు పూచింది, ఫలాలు ఫలించింది, బాదం పండ్లు కాచింది. కర్ర చిగిర్చింది, పూత పట్టింది. చెట్లు ఒక ఋతువులో ఆకులు రాలి మరో ఋతువులో తిరిగి చిగిర్చి ఫలిస్తాయి. గాని అది మరణములో నుండి జీవము కాదు,
అలాగే గుడ్డులో నుండి పిల్ల పుట్టుకొస్తుంది. అందులో జీవాంకురం ఉంది. అయితే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి సజీవంగా లేచాడు. మరణములో నుండి జీవం, ఇదే పునరుత్థానం. అహరోను కర్ర ఎండిపోయిన నిర్జీవ వస్తువు. అందులో జీవం లేదు, కాని అది చిగిర్చింది. మరణములో నుండి జీవం ఉద్భవిల్లింది. ఇది పునరుత్థానానికి సూచన. యేసుక్రీస్తు యాజక సేవ ఆయన పునరుత్థాన సత్యం మీద ఆధారపడి ఉంది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం చెబుతోంది, యేసుక్రీస్తు ఇహలోకంలోనే ఉండిపోతే ఆయన మనకు యాజకుడు కాలేడు. యాజకుడు అహరోను గోత్రానికి చెందినవాడై ఉండాలి. యేసు చనిపోయి తిరిగి లేచినందుచేత ఆయన మనకు యాజకుడు కాగలిగాడు. దీన్ని బట్టి ప్రతి ఒక్కడూ ఆ విధంగా యాజకుడు కాజాలడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, ఎవడునూ ఈ ఘనత తనకు తానే వహించుకొనడుగాని అహరోను పిలువబడినట్లుగా దేవుని చేత పిలువబడినవాడై ఈ ఘనత నొందుతాడు. అహరోను దేవుని పిలుపు వల్ల యాజకుడయ్యాడు. రుజువేమిటి? చిగిరించిన అహరోను కర్ర, పునరుత్థానం. యేసుక్రీస్తు మృతులలో నుండి లేచి ప్రధాన యాజకుడయ్యాడు. ఆయన యాజకత్వం మారనిది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపన చేయటానికి నిరంతరము జీవిస్తున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. ఈ రోజున యేసు సజీవుడు, దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన మన మహాప్రధాన యాజకుడు. మనమిప్పుడు ఆయన దగ్గరికి నిరభ్యంతరంగా వెళ్లగలమంటే అది మనకెంతో భాగ్యం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14 నుండి 16వ వచనం వరకు, ఆకాశమండలము గుండా వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదాము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడై ఉన్నాడు గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కోసమై కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము వద్దకు చేరుదాము. ప్రియ సోదరీ సోదరుడా, నీకు దేవుని కనికరము కావాలా? నీకు సహాయం కావాలా? జీవితంలో నీకు నిరాశ నిస్పృహలు కలుగుతున్నాయా? జీవితంలో ఆశాభంగం చెందావా? అలాగైతే వెంటనే యేసు ప్రభువు దగ్గరికి రా. ఆయన పరలోకంలో నీ పక్షాన విజ్ఞాపన చేస్తాడు. నీవు ఒంటరితనం భరించలేకుండా ఉన్నావా? జీవిత యుద్ధంలో ఓడిపోయావా? దైనందిన జీవితంలో దగా తిన్నావా? అయితే యేసు ప్రభువు వద్దకు రా. శోధనలను జయించలేకపోతున్నానే అని బెంబేలు పడుతున్నావా? తీర్మానం చేసుకోలేని విషమ పరిస్థితిలో అటో ఇటో తేలక సతమతమవుతున్నావా? అయితే ఇప్పుడే ఈ క్షణమే యేసు దగ్గరికి రా. జాప్యం చేయవద్దు. ఆయన మృతులలో నుండి లేచిన నీ ప్రధాన యాజకుడు. అహరోను కర్ర చిగిర్చింది, పూలు పూచింది, ఫలించింది. దానిని జ్ఞాపకార్థంగా మందసంలో ఉంచారు. అది నిబంధన మందసం. బంగారంతో తాపటం చేయబడింది. అందులో మన్నా పాత్ర ఉంది. అది బంగారు పాత్ర. చెగిర్చిన అహరోను కర్ర వాటి సరసన ఉంది. నిబంధన పలకలు కూడా ఉన్నాయి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం, అందులో సువర్ణ ధూపార్తి అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసము ఉన్నది. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్ర, చిగిరించిన అహరోను చేతికర్ర, నిబంధన పలకలు ఉన్నాయి. ఈ పలకలపై దశాజ్ఞలు రాయబడి ఉన్నాయి. వీటిలో 2 వస్తువులు, మన్నాగల పాత్ర, చిగిర్చిన అహరోను చేతికర్ర సాక్ష్యార్థంగా మందసంలో ఉంచబడినవి. అహరోను చేతికర్ర అతని యాజకత్వానికి ధృవీకరణ.
సోదరీ సోదరులారా, వింటున్నారా? వీరు ఎన్నో అద్భుతాలు స్వయంగా చూచారు. ఈజిప్టులో 10 తెగుళ్లు చూచారు. సాక్షాత్తు దేవుని సన్నిధిని అనుభవించారు. అయినా ఇశ్రాయేలీయులు సణుగు మానలేదు, తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. వారెందుకు అంత అజ్ఞానంలో పడిపోయారో, ఎందుకంత గుడ్డివారయ్యారో మనకు అర్థం కాదు. అయినా అడపాదడపా మనము అదే పని చేస్తూ ఉంటాము, అవునా? శతాబ్దాల తరబడి చారిత్రక అనుభవం మనకున్నది, రుజువులున్నాయి. మనకు అన్ని భాషల్లోకి అనువదించబడిన బైబిలున్నది. భూగర్భ పరిశోధనల్లో, తవ్వకాలలో ఎన్నో రుజువులు దొరికాయి. నిరూపించబడిన వాస్తవం దేవుని వాక్యం. అయినా ఇంకా ప్రజలు దేవునికి అవిధేయులై తమ ఇష్టానుసారంగానే బరితెగి బతుకుతున్నారు. అలనాటి ఇశ్రాయేలీయుల్లాగే మనం కూడా ఆధ్యాత్మిక స్థితి కంటే భౌతిక పరిస్థితులకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాము. ఈ ప్రమాదం నుండి తప్పించుకోవాలంటే మనం హృదయపూర్వకంగా దేవుని నియమం ప్రకారం సేవ చెయ్యాలి. ఆయన నియమాలను మీరకూడదు. అర్ధమనస్కతతో సేవ చేసేవారు గమ్యాన్ని చేరుకోలేరు. లోతు భార్యలాగా అయిపోతారు. మధ్యలోనే ఉప్పు స్తంభంలాగా నిత్య నష్టానికి ప్రతీకలుగా నిలిచిపోతారు. సోదరీ సోదరులారా, కర్రలు మొత్తం 13, అహరోను కర్రతో కలిసి సంఖ్య 13 అవుతుంది. తిరుగుబాటుదారులు హతమైపోయినా దేవుడు ప్రత్యేకంగా అహరోను యాజకత్వాన్ని ధృవపరిచాడు. ప్రధాన యాజకత్వ పదవిని మరెవరూ ఆశించకుండా, దురాక్రమణ చేయకుండా దేవుడు ఈ విధంగా కట్టుదిట్టం చేశాడు. అంతకు ముందు అహరోను అతిక్రమకారులైన ఇశ్రాయేలీయుల కోసం ప్రాయశ్చిత్తం జరిగించాడు. అది కూడా అహరోను యాజకత్వం దైవ నియామకం అనడానికి ధృవీకరణే. అహరోను కర్ర మందసంలోనే ఉండిపోయింది. అయితే సొలొమోను కాలం నాటికి అహరోను కర్ర మందసంలో కనపడలేదు. ఫిలిష్తీయులు మందసాన్ని తరలించినప్పుడు అది ఎక్కడో పోయి ఉండవచ్చు. అసలు ఈ గుడారాన్ని సాక్ష్యపు గుడారమని ఎందుకన్నారు? దశాజ్ఞల పలకలను బట్టి దానిని సాక్ష్యపు గుడారము అన్నారు. అహరోను కర్ర ఒక అద్భుతమే. అది కేవలం సహజాతీతమైన సంఘటన. ఎండిపోయిన నిర్జీవమైన కర్ర చిగిరించడం అద్భుతమే. అందరికీ ఇది ప్రత్యక్ష నిదర్శనం. అహరోను యాజకత్వాన్ని సవాలు చేసిన వారికి ఇది జవాబు. ఈ అద్భుతమైన కర్రను అందరూ స్వయంగా చూచారు. రాత్రికి రాత్రే అహరోను కర్ర మాత్రమే చిగిర్చింది. సోదరీ సోదరులారా, యాజకత్వాన్ని గురించి కొన్ని మాటలు చెప్పకుండా ఈ అధ్యాయం ముగించలేము. పాత నిబంధనలో యాజకులు ఎక్కువగా కనిపిస్తారు, కాని కొత్త నిబంధనలో యాజకుడు అనే మాటకే కొత్త అర్థం వచ్చింది. సాధారణ అర్థంలో అందరూ యాజకులే. అయినా ఇశ్రాయేలు యాజక రూపమైన రాజ్యం. కాని విశేషార్థంలో అహరోను క్రమానికి చెందిన పరిచర్య యాజకత్వం. అరణ్య ప్రయాణంలో పరిశుద్ధ గుడారంలో అహరోను ప్రధాన యాజకుడుగా ప్రతిష్ఠించబడ్డాడు. సాక్ష్యపు గుడారం దేవాలయం, దేవుడు తన ప్రజలను కలుసుకునే స్థలాలు. యాజకులు ఈ స్థలాలను కాపాడడానికి, అందులో కార్యక్రమం నడిపించడానికి దేవుడు ప్రతిష్ఠించిన వ్యక్తులు. యాజకుల దుస్తులు ఆకర్షణీయమైనవి మాత్రమే కాదు, ఎంతో విలువైనవి. వారి దుస్తులను చూస్తే గుడారం జ్ఞాపకమొస్తుంది. అహరోను ప్రత్యేక అభిషేక తైలం గుడారం మీద, యాజకుల మీద ప్రోక్షించాడు. అయితే యాజకులందరూ ఒకటే అనుకోకండి. లేవి గోత్రికులంతా సాధారణార్థంలో యాజకులే. లేవి గోత్రికులంతా దేవుని పరిశుద్ధతను వ్యక్తం చేయవలసిన వారే. ప్రతిష్ఠించబడిన యాజకులకు మిగతా లేవీయులందరూ సహాయకులు. ప్రధాన యాజకునికి యాజకులు సహాయకులైతే యాజకులందరికీ లేవీయులు సహాయకులు. ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి
అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించగలడు. అహరోను కుమారులందరూ అభిషిక్తులైన యాజకులే. యాజకులు దేవుని పరిశుద్ధతను కాపాడవలసిన దైవ సేవకులు, పరిశుద్ధ జీవితం గడపవలసిన నాయకులు. వారు పరిశుద్ధ గుడారాన్ని ఎంతో పరిశుభ్రంగా ఉంచుతారు, కాపాడుతారు. ఏ విధమైన మాలిన్యాన్ని ఆరాధన వాతావరణంలోకి రానియకుండా ఎంతో జాగ్రత్త వహిస్తారు. దేవునికి ప్రజలకు మధ్యవర్తులుగా వారు వ్యవహరించారు. ప్రవక్తకు యాజకునికి ఉన్న భేదం మనం గమనించాలి. ప్రవక్త దేవుని మాటలు ప్రజలకు వినిపిస్తాడు. అయితే యాజకుడు ప్రజలను దేవుని వద్దకు తీసుకువెడతాడు. యాజకులు బలులు అర్పిస్తారు. ప్రజల పాపాల నిమిత్తమై విజ్ఞాపనలు చేస్తారు. వీరు మధ్యవర్తులు మాత్రమే కాదు, పరిశుద్ధులై పరిశుద్ధ జీవితమందు ప్రజలకు మాదిరిగా జీవించవలసిన భక్తులు. బలులు అర్పించకుండా పాత నిబంధనలో దేవుని సన్నిధిలోకి రావటం అసాధ్యం. ఈ పరిచర్యలో యాజకులు ప్రధాన పాత్ర వహించారు. ధర్మశాస్త్రమును ప్రజలకు నేర్పవలసిన వారు యాజకులు, లేవీయులే. ప్రజలు దేవుని కట్టడలను గైకొనేటట్లు చూడాల్సింది యాజకులే. ప్రజలు పాపం చేస్తే అది దేవుని పరిశుద్ధతకు అభ్యంతరకరమని యాజకులు ఎల్లప్పుడూ ప్రజలకు బోధించాలి. అది వారి ధర్మం. అయితే పాత నిబంధన యాజకత్వ పరిచర్య అంతా క్రీస్తునందు నెరవేరింది. యేసుక్రీస్తే మన మహాప్రధాన యాజకుడు. ఈయన అహరోను కంటే శ్రేష్ఠుడు. అహరోనులాగా యేసు తన పాపాలను గురించి బలులు అర్పించనక్కర్లేదు. యేసు కేవలము పాపరహితుడు. తన యందు విశ్వాసముంచిన వారందరి కోసం తానే ఏకైక బలిగా శిలువపై రక్తం కార్చాడు. యేసుక్రీస్తు తరువాత దేవుని సంఘమందు ఒక క్రొత్త యాజకత్వం అమలులోకి వచ్చింది. ఇప్పుడు విశ్వాసులందరూ యాజకులే. ఈ యాజకత్వ విధానాన్ని అపుస్తలుడైన పేతురు స్పష్టంగా విశదీకరించాడు. 1 పేతురు 2:1-10 వరకు, దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యము సజీవమునైన రాయి అయిన ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములై ఆత్మ సంబంధమైన బలులను అర్పించడానికి పరిశుద్ధ యాజకులుగా ఉండేటట్లు మీరు సజీవమైన రాళ్లవలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. ఇదిగో, నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యము అయిన మూలరాతిని సీయోనులో స్థాపిస్తున్నాను. ఆయన యందు విశ్వాసముంచేవాడు ఏమాత్రము సిగ్గుపడడు అనే మాట లేఖనమందు రాయబడి ఉన్నది. విశ్వసిస్తున్న మీకు ఆయన అమూల్యమైనవాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టేవారు ఏ రాతిని నిషేధించారో అదే మూలకు తలరాయి అయింది. అది అడ్డురాయి, అడ్డుబండ అయింది. కట్టేవారు వాక్యానికి అవిధేయులై తొట్టిల్లుతున్నారు. దానికే వారు నియమించబడ్డారు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ములను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేసే నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తయిన ప్రజలు అయి ఉన్నారు. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రియ సోదరీ సోదరులారా, ఒక్క క్షణకాలం ఆలోచించండి. యేసు ప్రభు మన కోసమే ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రిందట వచ్చాడు. మన కోసమే ఆయన ఎన్నో శ్రమలు అనుభవించాడు. మన మధ్య సంచరించాడు. మనకు ఎన్నో మేళ్లు చేశాడు. చిట్ట చివరకు ఆయన శిలువ మీద తన అమూల్య రక్తం మన కోసమే కార్చాడు. ఎందుకు ఆయన చనిపోయాడు? ఎందుకు ఆయన తిరిగి లేచాడు? దీనికి ఒకే ఒక జవాబు ఉన్నది. ఆయన మనల్ని రక్షించాలని, మనకు ఆయన ప్రభువై ఉండాలని ఆయన కోరిక. ఆయన మనలో ప్రతి ఒక్కరికి ప్రభువు. ఆయనకు చెంది ఉన్నాము. మనము ఆయనకు అప్పగించుకోవాలి. మన జీవమును, ఆత్మను ఆయనకే సమర్పించుకోవాలి.
రోమాపత్రిక 12వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు మరి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు మీ యొక్క జీవమును, ఆత్మను, శరీరమును సజీవయాగముగా ఆయనకు సమర్పించుకోండి అని భక్తుడు ఎంతో ప్రాధేయపడి మనల్ని అడుగుతున్నాడు. కనుక ఈ సమయమందు మనమంతా వ్యక్తిగతంగా ప్రభువుకు మనల్ని మనమే సమర్పించుకోవాలి. ఉత్తమము, అనుకూలమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మన మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందాలి. అట్టి రూపాంతర అనుభవం మనకు కలగాలంటే ఇప్పుడే ఈ క్షణమే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆయనకు నిన్ను నీవు సమర్పించుకో. నీవు ఆయనకు చెంది ఉండాలి. అందుకే అపొస్తలుడైన పౌలు రోమాపత్రిక 14వ అధ్యాయం 7వ వచనం నుండి అంటున్నాడు, మీరు ఆయనకు చెంది ఉన్నారు. మనము బ్రతికినా చనిపోయినా ప్రభువు వారమే. ఆయనకు చెంది ఉన్నాము అనే ఈ అనుభూతి మనల్ని అనుదినము మారుస్తుంది. యేసు రూపానికి మారుస్తుంది. రూపాంతర అనుభవం. ఇప్పుడే మీరందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మనల్ని మనమే ప్రభువుకు సమర్పించుకుందాం. ప్రభువా, దేవా, నీవు మాకు అనుగ్రహించిన ఈ సందేశం మా జీవితాలకు అన్వయించుకొని మేము ఎంతో ఆశీర్వదించబడుతున్నాము. ఎందుకనగా నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి ఆరోహణమై తిరిగి రానై ఉన్నాడు. ఈలోపుగా ఆయనే మాకు రాజుగా, ప్రభువుగా ఉండాలని కోరుతున్నాడు. అందుచేత మేమందరము వ్యక్తిగతముగా మమ్ములను మేము నీకు సమర్పించుకుంటున్నాము. మమ్ములను ఆశీర్వదించండి, మమ్ములను బలపరచండి. మీ పరిశుద్ధాత్మ మాలో ఉండి మా ఆత్మలకు ఎల్లప్పుడూ మేము దేవుని బిడ్డలమని, దేవుని బిడ్డలకు తగినట్లుగా జీవించాలని ప్రబోధిస్తున్నాడు. అట్టి కృప మాకు దయచేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. మరి ఒకసారి మా శ్రోతలందరినీ మీ హస్తాలకు సమర్పించుకుంటూ మా సమర్పణను అంగీకరించుమని, మహిమ పొందుమని యేసుక్రీస్తు వారి శుభనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.